హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగింటి వంట ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీరు రంగురంగుల హరివిల్లు లాంటి ముగ్గులు చూడొచ్చు. చక్కగా సంక్రాంతి అంటే నిజంగా సంబరాలు కదండి అందరికీ కూడా, ముఖ్యంగా పల్లెటూరులో. ఇది నేను స్కూల్లో వ్లాగ్ షూట్ చేశాను. స్కూల్ పిల్లలకి కూడా పండుగ కన్నా ముందే సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అవుతాయి కదా. సరదాగా చాలా కలర్ఫుల్గా ఉన్నారు పిల్లలందరూ, అమ్మాయిలు ఎస్పెషల్లీ చక్కగా. ఆ పండుగ అంటే అందరికీ, అందులోనే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా నిజంగానే చెప్పాలంటే సీరియస్లీ అమ్మాయిలకి ఆడవాళ్ళకేనండి. ఎందుకంటే వాళ్ళు చాలా 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 కలర్ఫుల్గా తయారవుతారు. అండ్ అలాగే ముగ్గులు కూడా వేస్తారనమాట. ఆ ముగ్గుల్లో మంచి మంచి రంగులన్నీ దిద్దడం వల్ల ఆ కళే వేరు కదండి. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. మీరే చెప్పండి, నేను అన్నది నిజమా కాదో, అవునా కాదో. ఎంతైనా పండగ అంటేనే సందడి, సందడి అంటేనే మంచి మంచి ముగ్గులు. దాంతోపాటు తప్పిటి గుళ్ళు అండి ఇవి. తప్పిటి గుళ్ళు అంటారు. తప్పిటి గుళ్ళు అని చెప్పేసి ఇదిగో ఇలా ఆడుతూ ఉంటారు. తప్పిటి గుళ్ళు ఆట అని చెప్పి కూడా మీరు ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలీదు. నాకైతే కొంచెం తెలుసు అంటే ఇలా చూడటమే. తప్పిడి గుళ్ళు అంటే ఇలా బాడీకి ఒకటి కట్టుకొని దాంతో డ్రమ్స్ వాయించినట్టు వాయిస్తూ ఆడతారనమాట. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంటారు. ఇక్కడ ఈ పిల్లలు కట్టుకోలేదు రండి. జస్ట్ వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ అని గుర్తు చేస్తూ కూడా వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇది చూస్తే నాకు కూడా చాలా ముచ్చట వేసింది. చాలా చాలా బాగుంది. అంటే ఇప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పిల్లలకి ఇలాంటివన్నిటి ద్వారా ఇటువంటి యాటిట్యూడ్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా వాళ్ళకి అలవాటు అవుతుంది, తెలుస్తుంది, మర్చిపోకుండా ఉంటారు కూడా మెయిన్ అనమాట. అందుకని ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మన ట్రెడిషనల్ అన్నీ కూడా బాగా అలవాటు అవుతాయి. దట్టు సరదా పడతారు. వాళ్ళకి కూడా మంచి ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఏది కూడా మర్చిపోకుండా మనం కూడా మన పద్ధతులను పాటిస్తూ పిల్లలకి కూడా వీలైనంత వరకు నేర్పించాలి అని నేనైతే అలానే భావిస్తాను. ఇక్కడ చూడండి, అమ్మాయి జడ అనమాట. వెనకాతల కూర్చున్నట్టు ఎవరి టాలెంట్ వాళ్ళదేనబ్బా అన్నట్టుంది. నాకైతే ప్రతి ముగ్గు కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ అందరికీ ఎలా ఉందో కానీ. అది హ్యాపీ పొంగల్. అమ్మాయిలు అందరూ కూడా బాగా చక్కగా ఎంత ట్రెడిషనల్గా తయారయ్యారంటే నిజంగా కలర్ఫుల్ కలర్స్లో, ఇంద్రధనుస్సులో కలర్స్ అన్నీ, ఇంద్రధను నాట్ ఓన్లీ రెయిన్బో, ప్రపంచంలో ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్టు అనిపించింది. చిట్టి చిట్టి చిన్నారి చిలుకలు లాంటి పిల్లలు నిజంగా చాలా బాగా చేశారండి. వాళ్ళకి కూడా చాలా ఇష్టం, సరదా, సంతోషం. ఇదిగోటండి, ఇదనమాట. ఇది ఈరోజు వీడియో. నచ్చితే తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. చూడండి ఎంత కలర్ఫుల్గా తయారయ్యారో. ఈ సంక్రాంతి అందరికీ కూడా భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పిల్ల పాపలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని, అందరినీ హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.